పెడతారా? మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి ఆయన యొక్క బూతు పురాణాలు కూడా ఒక చిన్న మనకి ఏటూ తిరుగుతా ఉంటాడు, అటు ఇటు పిచ్చి కుక్క మారిగా తిరుగుతానే ఉంటాడు. సన్నబియ్యం సన్నాసికి చెప్తున్నా, బ్రదర్ 9 నెలలు వచ్చేది మేమే. కడ్రాయర్ తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. వాట్ ఆర్ యు టాకింగ్? సైకో జగన్ చెప్పాడా? లండన్ నుంచి ముందల్ మింగేదాకెళ్ళాడు. జగన్ తాత ఏం పీకలా, తండ్రి ఏం పీకలా, ఈయనేం పీకుతాడా బాబు? భలే ఉన్నాం. మా ఇంటర్ కాదు కదా, గడ్డం పైన ఇది కూడా గడ్డం కూడా పీకలేడు. ఏమరి కొడకల్లారా, మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు యుద్ధం చెప్పండి రా, మీరు చెప్పండి రా. రాడ్ల హాకీ స్టిక్కుల రాళ్ల ఒట్టి చేతులు అది నేను దేనికి రెడీరా? ఎంత మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ ఇస్తున్నాను. కొడకల్లారా రండి, అందరూ బయటికి. కొడకల్లారా నా కొడక అని చెప్పి తిట్టా, ఇదే పదాలు ఉపయోగించా. నా కొడక అని చెప్పి తిట్టా. నేనే కాదు, మా మహిళలు చాలా మంది అరే నా కొడకల్లారా అని చెప్పి తిడుతున్నారు. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఏం చేశారు? గడ్డి బీకారా, ఇంకేమన్నా బీకారా? ఏటూ తిరుగుతా ఉంటాడు, అటు ఇటు పిచ్చి కుక్క మారిగా తిరుగుతానే ఉంటాడు. సన్నబియ్యం సన్నాసికి చెప్తున్నా, బ్రదర్ 9 నెలలు వచ్చేది మేమే. కడ్రాయర్ తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. వాట్ ఆర్ యు టాకింగ్? సైకో జగన్ చెప్పాడా? లండన్ నుంచి ముందల్ మింగేదాకెళ్ళాడు. జగన్ తాత ఏం పీకలా, తండ్రి ఏం పీకలా, ఈయనేం పీకుతాడా బాబు? భలే ఉన్నాం. మా ఇంటర్ కాదు కదా, గడ్డం పైన ఇది కూడా గడ్డం కూడా పీకలేడు. ఏమరి కొడకల్లారా, మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు యుద్ధం చెప్పండి రా, మీరు చెప్పండి రా. రాడ్ల హాకీ స్టిక్కుల రాళ్ల ఒట్టి చేతులు అది నేను దేనికి రెడీరా? ఎంత మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ ఇస్తున్నాను. కొడకల్లారా రండి, అందరూ బయటికి. కొడకల్లారా నా కొడక అని చెప్పి తిట్టా, ఇదే పదాలు ఉపయోగించా. నా కొడక అని చెప్పి తిట్టా. నేనే కాదు, మా మహిళలు చాలా మంది అరే నా కొడకల్లారా అని చెప్పి తిడుతున్నారు. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. మీకు ఈ చూసిన ఒక్క విజువల్స్ ని బట్టైనా ఆడవాళ్లకు కూడా అక్కడ ఆ పార్టీలో ఉన్నటువంటి స్వేచ్ఛ, ముఖ్యంగా అర్హత, వాళ్ళు రాష్ట్రానికి మంత్రులు, ఆడవాళ్లతో సహా వాళ్ళు మాట్లాడేటువంటి పదాలు ఇక అధినాయకులైతే ఇక చెప్పక్కర్లేదు. మీరు చూశారు స్పష్టంగా ఎలా మాట్లాడుతున్నారంటే, ఒక వయసు ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి 14-15 సంవత్సరాలు దాటిపోయింది ముఖ్యమంత్రిగా, 4వ ముఖ్యమంత్రి ఆయన కొడుకు, ఇక కూటమిలో ఉన్నటువంటి ఇంకొక నాయకుడు. ఇది ప్రజల్ని ఎవరు రెచ్చగొడుతున్నారు, ఎవరు బూతులు మాట్లాడుతున్నారు, ముఖ్యంగా మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు అనేది మేము ఇవాళ నిలదీస్తున్నాం. దీనికి పర్యవసానం తప్పనిసరిగా చాలా బలంగా ఉంటుందని చెప్పని మాత్రం నేను మీకు తెలియజేసుకుంటున్నాను.